హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనము ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి టీఎస్జెన్కో పేపర్ యొక్క రివ్యూ చూసుకుందాం. అందులో వచ్చినటువంటి కాంట్రవర్సరీ క్వశ్చన్స్ అండ్ అందులో ఉన్నటువంటి రాంగ్ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ ఇంకేమన్నా ఉన్నటువంటి వివరాలు మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఈ టీఎస్జెన్కో గ్రాండ్ టెస్ట్ 2లో టాపర్ వచ్చేసి చరణ్ కే గారు. అతనికి 76 వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి నుండి వచ్చిందండి. సో బై ది వే హార్ట్లీ కంగ్రాచులేషన్ టు యూ సార్. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్లు అండ్ కొన్ని నేను కూడా ఆన్సర్స్ అనుకోకుండా రాంగ్ టిక్ చేశానండి. ఎందుకంటే నేను ఒక్కనే చేయడం వల్ల అందులో కొన్ని వచ్చేసి మిస్టేక్స్ జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే, ఓవర్లుక్లో నేను ఒక ఆన్సర్ పెట్టబోయి ఇంకో ఆన్సర్ పెట్టి ఆన్సర్ దానికి కరెక్ట్ చేశానండి. సో అందుకని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. దానివల్ల సారీ నా తరపున. అండ్ ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఉందాం. టోటల్ 12 క్వశ్చన్స్ కాంట్రవర్సరీకి వచ్చాయి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాండ్ ఆర్డర్ ఫర్ CO ప్లస్ మాలిక్యూల్ అండి. ఇందులో మనకు ఏం జరుగుతుందంటే, అందరూ ఇందులో మనకు టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ వచ్చేసి 13 ఎలక్ట్రాన్స్ అండి. 14 ప్లస్ వల్ల ఒక ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ అవుతుంది. సో దీని యొక్క మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సిగ్మా స్టార్. ఈ సిగ్మా స్టార్ వచ్చేసి ఇందులో ఒక ఓవర్లాప్ అయిపోయి ఉంటుందండి. ఆ ఎలక్ట్రాన్ వచ్చేసి ఈ సిగ్మా స్టార్ నుండి వెళ్తుంది. అందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి తీసేస్తున్నారు, కానీ అది రాంగ్. ఇది ఎక్సెప్షనల్ కేసు. సో మనం తీసేయాల్సింది ఇక్కడ నుండి. కాబట్టి మనకు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎన్ని ఉన్నాయంటే, ఇక్కడ 2 ఉన్నాయండి, ఇక్కడ 2 ఉన్నాయి. టోటల్ 4 + 4 8 అండి. 8 + 2 10 అండి. టోటల్ 10 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి. టోటల్ 10 ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ 2 ఉన్నాయండి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయండి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ బాండ్ ఆర్డర్ ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 10 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 7/2 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 3.5 బాండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ అండి. ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో 3.5 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో మీరు నేర్చుకున్న వాళ్ళు ఒక టేబుల్ దాన్ని షార్ట్కట్గా గుర్తుంచుకుంటారు. ఓకే, ఒప్పుకుంటాను, అది కరెక్టే. కానీ ఇది ఎక్సెప్షనల్ కాబట్టి దీన్ని ఒక్కదాన్ని ఎక్సెప్షనల్ కేసు కింద గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్ అండి. ఇందులో మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ గ్లైకాల్ ఇన్ పోలార్ అండ్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అండి. దాంట్లో నేను ఆప్షన్ 3 అనేది ఒకటి మాత్రమే కరెక్ట్ ఇచ్చాను. అండ్ ఆప్షన్ 4 చూసుకున్నట్టయితే అది కూడా కరెక్టేనండి. ఈ రెండు వచ్చేసి ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి. ఒకసారి గమనించుకున్నట్టయితే గాచే ఈజ్ లెస్ స్టేబుల్ దెన్ యాంటీ అని ఇచ్చాడు. ఇంకో ఆప్షన్లో యాంటీ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ గాచే అని ఇచ్చాను. రెండు సేమే కదండి. సో 3 and 4 బోత్ ఆర్ కరెక్ట్. బట్ నేను ఇచ్చేది ఏంటంటే ఓన్లీ 3 అని ఇచ్చాను. ఒకవేళ 4 పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒక మార్క్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ రాయాలి మీరు. సో అందుకనే ఇప్పుడు నేను మీకు అన్ని ఆన్సర్స్ ఇస్తున్నాను. సో ఫాలో అయ్యి మీరేమన్నా అందులో కరెక్ట్ పెట్టుంటే ఆ మార్క్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. చూడండి, ఇది వచ్చేసి 3 and 4 బోత్ ఆర్ కరెక్ట్ అండి. 3 and 4 బోత్ ఆర్ కరెక్ట్. 18th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 41 క్వశ్చన్. దట్ ఈస్ కాపర్ ఓర్ ప్రొడ్యూసర్. యాక్చువల్లీ డిస్ప్యూట్స్ అని ఇచ్చాను, అది డిస్ప్యూట్స్ కాదండి. డిపాజిట్స్ రాయబోయి నేను డిస్ప్యూట్స్ అని రాశాను. డిపాజిట్స్ వచ్చేసి మనకు రాజస్థాన్లోని కైత్రిలో ఎక్కువ ఉన్నాయి. అండ్ కాపర్ ఓర్ ప్రొడ్యూసర్ వచ్చేసి మధ్యప్రదేశ్ హైయెస్ట్ అండి. మీరు మధ్యప్రదేశ్ అంటున్నారు, ఓకే, అది కూడా కరెక్టే. కానీ డిపాజిట్స్ వచ్చేసి రాజస్థాన్లో ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఈ క్వశ్చన్ కూడా మధ్యప్రదేశ్ పెట్టుకోండి, రాజస్థాన్ ఏదైనా పర్లేదు, లేదా డిలీటెడ్ అనుకోండి దీన్ని. ఓకేనా అండి? ఓకే, 41 క్వశ్చన్ అదండి. నెక్స్ట్ 44 క్వశ్చన్ కూడా నేను రాంగ్ ఇచ్చాను. మింటో మార్లే రిఫార్మ్స్. యాక్చువల్లీ మింటో మార్లే రిఫార్మ్స్ అన్న ఒకటే అండి. అది మనకు 1909లో వచ్చిందండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నేను అది ఓవర్లుక్లో దాన్ని ఇచ్చేసాను. 4th ఆప్షన్ అనుకుంటా ఇచ్చేది, కానీ అది రాంగ్ అండి. సో ఇదే కరెక్ట్. సో దీన్నే గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకు మత నియోజకవర్గాలకి ఎలక్షన్స్ కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యాయండి. ఓకేనా? మత నియోజకవర్గాలు అంటే మతాల వారీగా వాటిని డిజైన్ చేసేసి వాటికి ఎలక్షన్స్ కండక్ట్ చేశాడు. సో అందుకని చెప్పేసి మింటోని ఏమంటామంటే
మత నియోజకవర్గాల పితామహుడు అని కూడా అంటామండి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా అండి. ఇది 44 క్వశ్చన్. నెక్స్ట్ 45 క్వశ్చన్ ఇక్కడ నేను వేరే ఇచ్చాను. 9th సండే అవుతుందంటే ఇది రెండు అటు రివర్స్ అయినాయండి. అది సడన్గా ఏం క్లిక్ చేశానో నాకు గుర్తులేదు, కానీ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాను. 9th జూన్ 2002 అనేది సండే అవుతుందండి. ఇది కూడా మీరు ఒక క్వశ్చన్ ఒక మార్క్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ 45 క్వశ్చన్కి. ఓకేనా అండి. ఇది 45 క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 61 క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 61 క్వశ్చన్ మ్యాక్స్వెల్ రిలేషన్స్కి మనకు ముందు ఉంటాయా అండి, వాటి నుంచి సాల్వ్ చేసి వస్తాయి కదా. ఆ ఈక్వేషన్స్ నుంచి ఆప్షన్ 1 అనేది కరెక్టే అండి, ఆప్షన్ 4 కూడా కరెక్టే. ఈ రెండు కూడా కరెక్టేనండి. 4 పెట్టిన వాళ్ళు కూడా మీరు ఒక మార్క్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లలో ఏది పెట్టినా ఒక మార్క్ మీకు వస్తుందండి. ఇది మనకు 61 క్వశ్చన్ అండి. ఇది మనకు డిఈని సాల్వ్ చేసి వస్తుంది, ఇదేమో డిహెచ్ని సాల్వ్ చేసి వస్తుందండి. 1 and 4 బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొంచెము, ఇది కూడా యాక్చువల్లీ డి ఆప్షన్ ఇవ్వాలి నేను, కానీ ఏమి ఇచ్చానంటే రాంగ్ ఇచ్చాను అనుకుంటే ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాను. ఇది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇక్కడ చూడండి, ఈ సెల్ ఈక్వల్ టు మనకు నెక్స్ట్ ఈక్వేషన్ ఉంటుంది కదండి, E0 సెల్ మైనస్ 0.059/n లాగ్ యాక్టివిటీస్ ఇచ్చానండి ఇక్కడ. ఓకేనా. కాన్సన్ట్రేషన్ బదులు యాక్టివిటీ తీసుకుంటే యాక్టివిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఈస్ జింక్, యాక్టివిటీ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ కాడ్మియం అండి. ఓకే, కాడ్మియం 2+ రియాక్టెంట్లో ఉంది అండ్ జింక్ 2+ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి వీటిని తీసుకున్నాం. సో ఇక్కడ E0 సెల్ వాల్యూస్ ఏ విధంగా వస్తాయంటే E0 రైట్ మైనస్ E0 లెఫ్ట్, E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్ కూడా తీసుకోవచ్చు అలా అయినా. ఈ వాల్యూస్ నుంచి 0.36 అనేది వస్తుందండి క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇక్కడ మైనస్ని ప్లస్ ఎలా చేస్తున్నామండి, దీన్ని రివర్స్ చేస్తే మనము ఈ మైనస్ని ప్లస్ చేసేసుకోవచ్చు 2/0.04. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి అండి. ఇది కూడా మీరు ఒకటి రాంగ్ పెట్టిన వాళ్ళు, రాంగ్ ఇచ్చాను కదా, ఇది పెట్టిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 72 క్వశ్చన్ అండి. ఇది ఫర్ హెచ్పిఎల్సి వీఆర్ యూజింగ్ గ్రేడ్ 3 వాటర్ అని ఇచ్చాను, అందరు గ్రేడ్ 1 అంటున్నారు. ఓకే, యాక్చువల్లీ ఇది లాస్ట్ టైం ప్రీవియస్ జెన్కో క్వశ్చన్ అండి. అందులో కూడా మనకు కీ పేపర్లో గ్రేడ్ 3 వాటర్ అనే ఇచ్చాడు, అది అల్ట్రా ప్యూర్ వాటర్ అండి, అల్ట్రా ప్యూర్ వాటర్. ఇందులో మనము ఇందాక గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అంటాం కదండి, అందులో టైప్ 1 అనేది కరెక్ట్ అండి, గ్రేడ్ 3 అనేది కూడా కరెక్టే. సో అల్ట్రా ప్యూర్ వాటర్ అని లాస్ట్ టైం ఉంది, సో నేను వాటి నుంచే క్వశ్చన్ తీసుకున్నానండి. సో చాలామంది ఇది కాంట్రవర్సరీ చేస్తున్నారు, నేను కూడా గ్రేడ్ 1 అనుకున్నాను, బట్ గ్రేడ్ 3 అనేది కరెక్ట్ అండి. ఒకవేళ మీకు ఇంకేమన్నా ఉండంటే ఏమన్నా రిఫరెన్స్ ఉంటే మీరు చూసి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ గ్రేడ్ 1 కరెక్ట్ ఉంటే ప్రూఫ్తో పాటు నాకు ఒకసారి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి. అది నెక్స్ట్ 87 క్వశ్చన్ అండి. కార్బన్ కంటెంట్, యాక్చువల్లీ కార్బన్ కంటెంట్ నేను 0.3 కరెక్ట్ అని ఇచ్చాను, కానీ ఇది ఇక్కడ మనకు క్యాల్కులేషన్ చేస్తే 3% కరెక్ట్ అండి. ఇది కూడా నా బుక్లో కరెక్టే రాసుకున్నాను క్వశ్చన్ ఫ్రేమింగ్ అప్పుడు, బట్ ఆప్షన్ అనేది రాంగ్ ఇచ్చానండి. సో ఇది కూడా 3% ఎవరు చేసిన వాళ్ళు కరెక్ట్ అండి. ఓకే, 3% అనేది కరెక్ట్. 87th క్వశ్చన్ కార్బన్ కంటెంట్, ఇది సొల్యూషన్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే సొల్యూషన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 93 క్వశ్చన్, ద మ్యాక్సిమం డిజైరబుల్ లిమిట్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్ ఇన్ డ్రింకింగ్ వాటర్ యాజ్ పర్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ 300 ppm అంటున్నారండి అందరూ. సో ఇది 300 ppm ఉంది ఆన్లైన్లో కూడా, బట్ ఒక బుక్లో నేను ఏం చూసానంటే 200 to 600 ppm వరకు ఉంటుంది. 600 ppmకి వెళ్తే దాన్ని రిజెక్ట్ చేస్తామండి. 600 ppm వచ్చంటే దాన్ని డ్రింకింగ్ వాటర్ నుండి రిజెక్ట్ చేస్తాము. సో అందుకని చెప్పేసి నేను 600 ఇచ్చాను. సో అది రాంగ్ అనుకోండి, 300 ppm కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకే, అండ్ 95th క్వశ్చన్, సెకండరీ పొల్యూటెంట్స్ యాక్చువల్గా పాన్ అండ్ ఓజోన్ అనేటి సెకండరీ పొల్యూషన్స్ అండి. మిగిలిన 2 ఉన్నాయి కదా, కార్బన్ మోనాక్సైడ్ కానీ అది వచ్చేసి మనకు ప్రైమరీ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, అవన్నీ కూడా మనకు ప్రైమరీ పొల్యూటెంట్స్ కిందకి వస్తాయండి. ఈ పాన్ అండ్ ఓజోన్ అనేది మనకు ఏ విధంగా వస్తాయంటే సెకండరీ పొల్యూటెంట్స్ అండి. ఈ ఓజోన్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది, సో ప్యాన్ని ఎక్కువ తీసుకుంటాం. సో 2 కూడా సెకండరీ పొల్యూషన్స్. సో బోత్ 1 and 2 ఆర్
కరెక్ట్ అండి. ఇదిలో ఏది పెట్టినా కూడా మీరు మార్క్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 96th క్వశ్చన్, కరోషన్ కెన్ బి ప్రివెంటెడ్ బై. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే, ఇది నాకు కూడా తెలుసు కానీ నేను అనుకోకుండా నెంబర్ 1 ఇచ్చాను ఆప్షన్. సో ఆల్ ద ఎబో కరెక్ట్ అండి. ఓకే, కరోషన్ కెన్ బి ప్రివెంటెడ్ బై అలాయింగ్, టిన్నింగ్, గాల్వనైజేషన్ అండ్ మెటల్ కోటింగ్ ఆల్సో వీఆర్ యూజింగ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ ద ఎబో కరెక్ట్ అండి, ఆప్షన్ 4 కరెక్ట్. సో ఈ 12 క్వశ్చన్స్ అనేటివి మనకు కాంట్రవర్సరీ అయ్యాయండి. సో వాటిని అందుకని చెప్పేసి డిస్కస్ చేశాను. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్లు ఐడెంటిఫై చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టవచ్చు. సో నేను వాటికి చూసి మళ్ళీ కావాలనుకుంటే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పంపిస్తాను. సో ఇవ్వండి, ఈ క్వశ్చన్స్ మాత్రము చాలా మందికి డౌట్ఫుల్గా ఉన్నాయి. సో వీటితో పాటు మీ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయినాయి అనుకుంటున్నాను. చాలా మంది చాలా బాగా అటెంప్ట్ చేశారు, 70 ఏవో చాలా మందికి వచ్చాయి. అండ్ ఈ మార్క్స్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్నెస్ చూపెడతాయండి. సో ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది మీరు రాసింది ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఒక మోడల్ టెస్ట్ మాత్రమే. సో తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ డిస్కరేజ్ అవ్వకండి, మీకు మంచి ఛాన్స్ ఉంది. ఎక్కడ మిస్టేక్ చేసిరు అనేది ఒకసారి ఆలోచించుకొని మీరు ఏం చేయండి అంటే, ఎక్కడ మిస్టేక్స్ అయినాయో వాటి ఫోకస్డ్ ఏరియాస్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ కూడా అప్రోచ్ ఎలా అవ్వాలనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుందండి. సో క్వశ్చనింగ్ అప్రోచ్ అండ్ ఇంకా ఏంటంటే వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, ఆ వే కూడా మీకు అర్థమవుతుందండి క్వశ్చన్ ప్రాక్టీస్ వల్ల. సో మీరు వీటిని చూసుకున్నట్టయితే ఫైనల్ ఎగ్జామ్లో, అండ్ ఇంకొకటి టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోండి. టైం మేనేజ్మెంట్ కూడా చూడాలి. నేను యాక్చువల్లీ 100 minutes అన్నాను, కానీ ఒక 10 minutes సబ్మిషన్ కోసం 10 minutes ఇచ్చాను, ఫస్ట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందని. సో చాలామంది మంచి అటెంప్ట్ ఇచ్చారు. సో మన యొక్క వాట్సాప్ గ్రూప్ నుంచి నేనైతే చాలా మందికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో 2 weeks వరకు నేను ఎలాంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, మీ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేండి. సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి అటెంప్ట్ చేయండి అండి. కొత్త టాపిక్స్ ఏం చదవద్దు, ఉన్న టాపిక్స్ని రివిజన్ చేసుకొని క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి.